హలో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ ఫినాన్షియల్ డిసిప్లిన్. ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మనందరికి చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే హ్యూమన్స్కి ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంట్, సేమ్ అలాగే మనం వెల్త్ బిల్డ్ చేసుకోవాలన్నా కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. వితౌట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ వీ కాంట్ క్రియేట్ అవర్ వెల్త్. సో అసలు ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? నేను పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఏమీ చెప్పనండి, మనందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా ఒకే ఒక రూల్ చెప్తాను. అదేంటంటే మనకు వచ్చే ఇన్కంలో కానీ శాలరీలో కానీ 30% సేవ్ చేసుకోవడమే ఫినాన్షియల్ డిసిప్లిన్. ఎవరైతే వాళ్ళకు వచ్చే ఇన్కంలో కానీ శాలరీలో కానీ 30% సేవ్ చేసుకొని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళందరూ రేపు ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది. ఓల్డేజ్లో కానీ లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ వాళ్ళ లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం క్రియేట్ చేసుకున్న వెల్త్ ద్వారానే మనం హ్యాపీగా లివ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వితౌట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందంటే 10 lakhs వచ్చే వాళ్ళైనా సరే 10,000 వచ్చే వాళ్ళైనా సరే ఇద్దరూ సేమేనండి. సో ఈ రూల్ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు నుండి మనందరం ఫినాన్షియల్ డిసిప్లిన్ తోటి మన వెల్త్ని క్రియేట్ చేసుకుందాం.